గతంలో చిరంజీవిని ఉద్దేశించి మెగా ఫ్యామిలీని ఉద్దేశించి బాలకృష్ణ కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. అవన్నీ కూడా ఇప్పుడు రేస్ చేస్తూ ఉన్నారు మెగా అభిమానులు. మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అని జన సైనికులను ఉద్దేశించి అలాగా జనం సంకరి జాతి నా డాష్ అనే పదాలు బాలకృష్ణ గారే మాట్లాడినప్పుడు చాలా రియాక్షన్స్ వచ్చినాయి సార్ మెగా ఫ్యామిలీ అభిమానుల నుంచి అండ్ జనసేన నాయకుల నుంచి. అప్పుడు మెగా బ్రదర్ నాగబాబు కూడా ప్రతిదానికి చిరంజీవి గారిని ఎవరైనా అంటే వెంటనే రియాక్ట్ అయ్యేవారు. అది గరికపాట అవనివ్వండి, బాలకృష్ణ అవనివ్వండి, లేకపోతే ఒక పత్రిక అధిపతి అవనివ్వండి, వాట్ ఎవర్ ఎవరైనా కానీ. అల్లు అర్జున్ విషయంలో రియాక్ట్ అయ్యాడు. అల్లు అర్జున్ విషయంలో కూడా నిన్న సభలో బాలకృష్ణ చిరంజీవి గారిని ఉద్దేశించి అలా మాట్లాడేటప్పుడు జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు, అబ్జెక్ట్ చేయలేదు. వైసీపీ యాజ్ యూజువల్గా ఆయనకి సపోర్ట్ చేసింది, జనసేన సైలెంట్గా ఉంది, టీడీపీ కూడా సైలెంట్గా ఉన్న పరిస్థితి. ఏంటి సార్ ఈ రాజకీయం? ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, చిరంజీవి ఒంటరి అయిపోయారు అనుకోవాలా? వైసీపీ వారు వాళ్ళ యాంగిల్లో వాళ్ళు ఇది చిరంజీవికి అవమానం, కాపులకు అవమానం, ఇక దాన్ని కాపు యాంగిల్ పట్టుకొచ్చారు, చిరంజీవి యాంగిల్ పట్టుకొచ్చారు, చంద్రబాబు నాయుడు కావాలని చేశాడని యాంగిల్ పట్టుకొచ్చారు, చంద్రబాబు నాయుడే బాలకృష్ణతో అనిపించాడు అని మాట్లాడాడు. సో ఇక వారికి పండుగ చేసుకోవచ్చు కదా, ఇంత మంచి అవకాశం దొరికితే ఎందుకుంటారు. సో పండుగ చేసుకుంటున్నారు, లెట్ దెమ్ డూ ఇట్. సో ఎవరు పండుగ వాళ్ళు చేసుకుంటారు. ప్రత్యర్థులకు దొరికినప్పుడు అడ్డంగా ఎందుకుంటాడు ఎవరైనా రాజకీయాల్లో. సో వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు, ఆశ్చర్యం ఏం లేదు. నేను ఆ సాక్షి కథనం కూడా చూశాను. అసలు ఒక 3-4 పేరాలు చదివేంత వరకు అసలు ఏం జరిగిందో రాయరు. ఇక దానికి రకరకాల ఇంటర్ప్రిటేషన్లు ఇచ్చారు. వాళ్ళు దే ఆర్ ఎంజాయింగ్ ద ఫెస్టివిటీ, అది పక్క పెడదాం. కానీ ఆశ్చర్యం ఏంటంటే జనసేన, ఆశ్చర్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ నాగబాబులు మాట్లాడకపోవడం. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదో మనకు తెలియదు. నేను సభకు రాలేదు సార్, జ్వరంతో సభకు రాలేదు కనుక ఆయన రియాక్ట్ కాలేదు. మరి నాగబాబు రియాక్ట్ కావాలి, ఆయన ఎమ్మెల్సీ కూడా కదా. ఇప్పుడు సోదరుడుగా చిరంజీవి పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా అల్లు అర్జున్ విషయంలో కూడా మనవాడు, తనవాడు, పక్కవాడు, పొరుగువాడు అని రకరకాల నిర్వచనాలు ఇచ్చినటువంటి నాగబాబు మరి చిరంజీవిని అంటుంటే ఎందుకు రియాక్ట్ కారు? అంత భయం ఏంటి? తెలుగుదేశం పార్టీ దయా దక్షిణాల మీద జనసేన ఆధారపడలేదు కదా. జనసేన ఒక రాజకీయ పార్టీ కదా. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ ఉండకపోతే ఒక రాజకీయ పార్టీ వ్యక్తిత్వం నిలబడుతుంది. ఏ మిత్రపక్షమే కావచ్చు, అయినా తెలుగుదేశాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. పార్టీ చేసి తప్పేం కాదు కదా. చంద్రబాబు నాయుడే బాలకృష్ణతో అనిపించాడు అని సాక్షి కథనం రాస్తే నేనేం అంగీకరించను. బట్ డెఫినెట్గా జనసేన సభ్యులు అభ్యంతరం చెప్పాలి. కానీ వాళ్ళ సభలో ఉన్న వాళ్ళకి ఏం అర్థమై ఉండదు. ఏం చేయాలి? బాలకృష్ణ చిరంజీవి పైన అంటున్నది బాలకృష్ణ, చంద్రబాబు మౌనం, తెలుగుదేశం మౌనం. దీన్ని ఎలా రియాక్ట్ అయితే ఏమొస్తుందో తెలియదు, పవన్ కళ్యాణ్ ఏమంటాడో తెలియదు. ఆ గందరగోళంలో సభలో రియాక్ట్ కాలేదు, బయటకు వచ్చాక రియాక్ట్ కావాలి కదా. సో ఇక్కడ క్లియర్ డిమార్కేషన్ చేసుకోవడానికి ఏంటి అభ్యంతరం? ఏది ఈ అంశంలో మేము అంగీకరించము అని. ఎందుకంటే జనసేనకు పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి, తెలుగుదేశంతో స్నేహం, చంద్రబాబు నాయుడుతో సాన్నిహిత్యం కన్నా చిరంజీవి పట్ల గౌరవం అన్నిటికన్నా ఎక్కువ కదా. చిరంజీవి పట్ల గౌరవమే లేనప్పుడు ఇవన్నీ ఎందుకు ఉండేది, లేకుంటే ఏంటి? నాకు అర్థం కాని అంశం. సో అందువల్ల ది ఫస్ట్ థింగ్ జనసేన వాళ్ళు రావాలి. మరి వాళ్ళు ఎందుకు ఏ రాజకీయ పర్యవసనాల గురించి ఆలోచిస్తున్నారో, దీనంతరదే సద్దు మనగాలని ఆలోచిస్తున్నారో, లేదు కూటమిని నాయకత్వం నుంచి ఏమైనా సిగ్నల్స్ వెళ్ళాయి, మీరు ఎవరు మాట్లాడకండి, లెట్ ఇట్ డై డౌన్. మనం ఏమన్నా అంటే మళ్ళీ ఇంకా బాలకృష్ణ ఏం మాట్లాడుతారో తెలియదు, ఇంకెక్కడ రచ్ అవుతుందో తెలియదు. ఎందుకంటే బాలకృష్ణ అన్ప్రిడిక్టబుల్, ఎవరికి వినడు. చంద్రబాబు నాయుడు కూడా వినడో. మరి ఆయన ఇంకెట్లా రియాక్ట్ అయితే ఆయన మొదలే చాలా సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకు పంచాయతీ, దీన్ని లెట్ ఇట్ డై డౌన్, వివాదం ముగుస్తుంది అనుకుంటున్నారా? బట్ కారణాలు తెలియదు. కానీ దేర్ ఇస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ జనసేన అనేది హైలీ అన్యాక్సెప్టబుల్. చిరంజీవి తనను తాను విదేశాల్లో ఉండి డిపెండ్ చేసుకోవాల్సిన కర్మ ఎందుకు పడుతుంది అని, ఎవరివాడు కాకుండా పోవడం ఏంటి, తనకు దాన్ని డిపెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి? తమ్ముల కొరకు పరితపించే చిరంజీవి పట్లకి అవమానం జరిగితే తమ్ముడు కూడా రారా మద్దతుగా? ఎవడు అన్న పదాన్ని నేను అబ్జెక్ట్ చేయాలి కదా, మిగతా ఏమన్నా కానివ్వండి. ఎవడు అన్న పదం కరెక్ట్ కాదు, అది కూడా గౌరవంగా డిప్లొమాటిక్గా అనొచ్చు. ఇప్పుడు శత్రువు మాట్లాడితే భాష వేరుంటుంది, మిత్రుడు మాట్లాడితే భాష వేరుంటుంది. ఇలా నందమూరి బాలకృష్ణ
పొరపాటుగానో తొందరపాటుగానో ఈ రకమైన వ్యాఖ్యలు కావాలని చేయకపోయినా అది తప్పుడు అర్థాలకు దారితీస్తుంది కనుక ఈ పదాలను ఉపసంహరించుకోవడం మంచిది అనొచ్చు కదా. ఏమున్నది బాలకృష్ణ ఎక్కడ విమర్శించరు? కావాలంటే వీళ్ళే డిఫెండ్ చేయొచ్చు. పొరపాటునో తొందరపాటుగానో కావాలని అనకపోయినా ఇన్ని ఎడ్జెక్టులు ఇవ్వండి, సరే సర్టిఫికెట్లు ఇవ్వండి, బాలకృష్ణకి ఏం పోతుంది. అయినా ఇది చిరంజీవి అభిమానులను బాధపరుస్తోంది కనుక చిరంజీవి పట్ల గౌరవాన్ని చూపుతూ ఈ పదాన్ని ఉపసంహరించుకోవాలని అంటానికి ఏంటి అభ్యంతరం? నాకు నిజంగా అర్థం కాదు. ఇంత మైల్డ్గా కూడా జనసేన రియాక్ట్ కాలేకపోతే ఇక జనసేన స్పైన్ టెస్ట్ కదా ఇది, వెన్నెముక టెస్ట్. ఇప్పుడు ఈ విషయంలో కూడా మాట్లాడకపోతే ఏ విషయంలో మాట్లాడతారండి? దానివల్ల వైసీపీ ప్యాకేజ్ అనే ఆరోపణలకు బలం చేకూరుతుంది కదా. చంద్రబాబు నాయుడు విషయంలో సొంత అన్నను మెగాస్టార్ని ఏమన్నా పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేని పరిస్థితి అని వైసీపీ వారు విమర్శించడానికి జనసేన అవకాశాన్ని ఇస్తోంది కదా. క్షేత్రస్థాయిలో ఉండే జనసైనికులు అంగీకరించరు కదా దీన్ని. వాళ్ళు ఇప్పటికే అనేక కారణాల రీత్యా లోపల మసిలిపోతున్నారు. స్థానికంగా ఉండే వివాదాలు ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి, రకరకాలు మనకు తెలుసు కదా అవన్నీ. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ నలిగిపోతారు కదా. ఇక తెలుగుదేశం పార్టీ ఏమవుతుంది? బాలకృష్ణ చంద్రబాబు మాట్లాడేది పద్ధతి కాదు, మనకు నష్టం జరుగుతుంది, జస్ట్ విడ్రా చిరంజీవి పట్ల అందరికి గౌరవమే కదా, ఏదో తొందరలో ఉంటావు అని చెప్పచ్చు కదా, ఏముంది? ఎందుకంటే ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ పైన దాడితో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా రగిలిపోతున్నారు. రేపు కూటమికి స్థిరత్వానికి ఇది ప్రమాదం ఏర్పడుతుంది. పవన్ కళ్యాణ్ పైన కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఏది లేకపోయినా ఒక అసహజమైన సోషల్ కోalition ఈ కూటమి విజయానికి కారణమైంది. మీకు ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు, తెలుగుదేశం వెనకాలన్న సామాజిక వర్గం, ప్రధాన సామాజిక వర్గం, జనసేన వెనకాలన్న ప్రధాన సామాజిక వర్గం చారిత్రకంగా ఒకే వైపు పొలిటికల్గా నిలబడ్డ సందర్భాలు తక్కువ. సో అందువల్ల ఒక అన్నేచురల్ సోషల్ కోalition, అసహజమైన సామాజిక సమీకరణ వైఎస్ జగన్ పుణ్యమాని ఏర్పడి అదొక అద్భుతమైన విజయానికి కారణమైంది. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో ఆ రెండు సామాజిక వర్గాలు కలిస్తే ఎవడు మిగిలడిగా. ఇది మనకు అందరికీ తెలుసు కదా. ఇట్స్ ఎ వెరీ బిగ్ కెమిస్ట్రీ కదా. వాస్తవంగా ఆ జగన్మోహన్ రెడ్డి ఆ వ్యూహం లేకుండా అటు చంద్రబాబు నాయుడు పైన ఇటు పవన్ కళ్యాణ్ పైన ఏకకాలంలో దాడి చేయడం వల్ల రెండు పార్టీల, రెండు సామాజిక వర్గాల, ఇద్దరు నేతల అభిమానులు క్షేత్రస్థాయిలో కూడా ఏకమైంది. ఎన్నికలకు ముందు కూడా చెప్పాను 90% ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, 95% అవుతుంది, ఏ అలయన్స్లో కాదు. అలాంటి విజయానికి ఇది కారణమైంది. చంద్రబాబు నాయుడు చెప్పాడు గేమ్ చేంజర్ అని. పవన్ కళ్యాణ్ మాతో కలవడం అనేది గేమ్ చేంజర్ అని. ఇప్పుడు ఇక గేమ్ స్పాయిలర్ కదా ఇప్పుడు ఇది. సో పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అయితే బాలకృష్ణ గేమ్ స్పాయిలర్ అవుతున్నాడు కదా. మరి తెలుగుదేశం పార్టీ అయినా దీన్ని డీలింగ్ చేసుకోవచ్చు కదా. ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో జరిగింది. ఎక్కడా బహిరంగంగా అనంతపురం ఎమ్మెల్యే పైన చర్య లేదు. మందలించింది కూడా ఫీలర్లు కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి అంతే. అది ఇంకా విమర్శకుల భాషలో చెప్పాలంటే అనుకూల పత్రికల్లో రాయించుకున్నారు అన్నది ఆరోపణ. బహిరంగంగా మాత్రం ఎమ్మెల్యే పైన ఏ రకమైన క్రమశిక్షణా చర్య లేదు. దాంతోనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రగిలిపోతున్నారు. చలో అనంతపూర్ కూడా పెట్టారు. బహుశా ఇప్పుడు నెక్స్ట్ మెగా అభిమానులు చలో హిందూపూర్ పెట్టాల్సి వస్తేమో. సో ఎక్కడికి వెళ్తుందో, లేదా బాలకృష్ణ చలో హిందూపూర్ అని వెళ్ళి ప్రోగ్రాం పెట్టుకుంటానేమో. అందువల్ల మీకు దిస్ ఈజ్ ద వెరీ బిగ్ పొలిటికల్ మిస్టేక్ ఫర్ టీడీపీ మౌనంగా ఉండడం. ఇది ఇప్పుడు ఇమీడియట్గా రిజల్ట్ లేకపోయినా ఒకసారి మనసులో గనక కుచ్చుకుంటే అది అంత తొందరగా అప్పదు. 10వ తరగతిలో నేను చదివిన పద్యం నాకు ఇప్పటికి గుర్తు. తనువున ననువున గుచ్చంగా వచ్చున తినిష్టూరతన్ మనమున నాటిన మాటలు విని ఎన్ని ఉపాయంలో వెడలున అది పాడుంది. క్షమించండి తెలుగు భాష తెలిసిన వాళ్ళు, నేను 1978లో చదివిన పద్యం ఇది. మళ్ళీ అనుకోకుండా ఇప్పుడు గుర్తు చెప్తున్నాను. నేను ఊహించలేదు అవసరం ఉంటుంది. అంటే 47 ఇయర్స్ క్రితం మా తెలుగు మాస్టర్ క్లాస్లో చదివినటువంటి పద్యం. తనువున విరిగినతో ననువునకు చెంగ వచ్చిన తినిష్టూరతన్ మనమున నాటిన మాటలు విని ఎన్ని ఉపాయముల వెడలున ఎదిపా అన్నారు. అంటే మీరు మెగా అభిమానుల మనములో, జనసేన అభిమానుల మనములో తెలుగుదేశం పార్టీ నాయకుడైన బాలకృష్ణ
చంద్రబాబు నాయుడు బావమరిదైన బాలకృష్ణ నాటిన మాటలు అంత తొందరగా పోదు ఎన్ని ఉపాయాలు చేసిన. అందువల్ల ఇది తెలుగుదేశానికి కూడా నష్టం. ఎందుకంటే ఇది ఒక గాయం. ఇప్పుడు మీ సినిమా నటులు అభిమానులు ఎట్లుంటారు మనకు తెలియదు కాదు కదా. వాళ్ళకు సినిమా నటులు అంటే దేవుడే, ఇక వేరేదేం లేదు. అసలు మామూలుగా ఉండదు, వాళ్ళు వస్తే మామూలుగా ఉండదు. అందువల్ల నేను ప్రత్యక్షంగా చూశాను. నా కొడుకు పెళ్ళికి పవన్ కళ్యాణ్ వస్తే అసలు ఆ మొత్తం పెద్ద స్టేజ్ ఉండే, ఆ స్టేజ్ ఊగిపోయింది. నన్నే పక్కకు తోసేసారు జనం, మా బంధువులు ఫ్రెండ్సే. నన్ను అసలు పవన్ కళ్యాణ్ నన్ను కలవడానికి కూడా అసలు ఆవిడలేదు జనం, అంత జనం మామూలుగా కాదు. అసలు మొత్తం కింద 60% కింద లేరు, మొత్తం స్టేజ్ మీద పరిగెత్తుకుంటూ వచ్చేసారు ఒక్కసారి. ఇక యంగర్ వాళ్ళైతే మామూలు కాదు. ఫస్ట్ టైం నేను యాజ్ విట్నెస్, నేను ఎప్పుడో ఇద్దరు సినిమా ఆడే ఈవెంట్లు వాటికి వెళ్ళాను కనుక నాకు తెలియదు. ఫస్ట్ టైం ఐ వాజ్ అన్ ఈవెంట్ విట్నెస్. పెళ్లి కొడుకు పెళ్లి కూతురును తోయడం తక్కువ, ఇక అదొక్కటి తక్కువ, అంత జనం వచ్చేసారు. అందువల్ల దట్ ఈస్ వాట్ ద సినీ పరిశ్రమలో ఉన్న వారికి ఉండే పాపులారిటీ అది. అందువల్ల ఇవాళ చిరంజీవిని ఆరాధ్య దైవంగా అభిమానించే కోట్లాది మందికి ఇవాళ మనసులో తగిలిన గాయం. దీని రాజకీయ నష్టం కూడా ఉంటుంది కనుక తెలుగుదేశం పార్టీ అయినా స్పందించాలి కదా.